హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పే మాటలు మీకు నచ్చితే గనక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నేను మోనార్క్ని, నన్ను ఎవ్వడు మోసం చేయలేడు అనే అంత అతి విశ్వాసం కలిగిన ఒక వ్యక్తికి పొద్దున్నే ధ్యానం చేసుకుందామని పక్కనే ఉన్న తన తోటలో ఉన్న ఒక పెద్ద చెట్టు కింద కూర్చుందామని చూసేటప్పటికి అప్పుడే ఆ చెట్టు మీద బాగా నిండిపోయిన తేనెతో నిండిపోయిన ఒక తేనె పట్టు, దాని మీద ప్రశాంతంగా నిద్రపోతున్న తేనెటీగల గుంపు కనిపించేటప్పటికి నా ధ్యానానికి ఇవి ఎక్కడ అడ్డొస్తాయా అని చెప్పి ఒక రాయి పెట్టి కొట్టి ప్రశాంతంగా ధ్యానం చేసుకుందామని కింద కూర్చుంటే ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందో తేనెలోకే మాటలు చెప్పి ప్రేమగా ఆప్యాయంగా మనతో నమ్మించి మాటలు చెప్పే వాళ్ళని అతి విశ్వాసంతో నమ్మి నువ్వు డబ్బులు గనక అప్పిస్తే నీ పరిస్థితి ఎలా ఉంటుందంటే ఆ మోనార్క్ యొక్క పరిస్థితి చెట్టు కింద కూర్చొని తన ఒంటి నిండా తేనెటీగలు కుట్టిన ముళ్ళు పీక్కొని ఎలాగైతే బాధపడతా ఉంటాడో ధ్యానం మానేసి మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. ఎవరికన్నా అప్పిచ్చేటప్పుడు అతి విశ్వాసం కాదు, ఆత్మవిశ్వాసం చూపించండి. ఏంటి ఇలాంటి మాట అనేసాడేంటి అని డౌట్ గా ఉందా? అందుకోసమే ఒక రియల్ గా జరిగిన ఒక ఇన్సిడెంట్ తో డిస్క్రిప్షన్ లో ఒక వీడియో పెట్టాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.